Hi friends, one of the important area for your group and prelims. TSPSC group and prelims లో మరి సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ అనే టాపిక్ కూడా ఒకటి ఉంది. ఎక్కడైనా ఏ టాపిక్ అయినా అడగొచ్చు ఇందులో ఏదైనా అడగొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ సింబల్ ఏంటి అన్నాం. తెలంగాణ సింబల్ ఏంటి? తెలంగాణ కాకతీయ కళాతోరణం, అందులో చార్మినార్, ఆ తర్వాత దానిపైన 3 సింహాల గుర్తు, కింద సత్యమేవ జయతే అని అన్నాం. సత్యమేవ జయతే దీన్ని రూపకల్పన చేసింది ఏలే లక్ష్మణ్. ఏలే లక్ష్మణ్ అని చెప్పేసి అన్నాం. ఇప్పుడు ఇది కొంత కాంట్రవర్సీ అయింది. ఇది పెట్టాలనా, ఇది తొలగించాలనా అనే అంశం పైన తర్జన భర్జన కొనసాగుతుంది. అంటే ఇదే సింబల్ ఉండాలనా లేదా వేరే సింబల్ ఉండాలనా అని. ఇక రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ, జయ జయ హే తెలంగాణ అనేదాన్ని ఆమోదించడం జరిగింది. జయ జయ హే తెలంగాణ అని చెప్పేసి అని అన్నాం. సో దాట్ కంటిన్యూడ్ అని చెప్పేసి అన్నాం. అలా సో నీకు ఏదైనా తెలంగాణ హెరిటేజ్ కల్చర్ మీద నీ క్వశ్చన్స్ రావడానికి సో అవకాశం అనేది ఉంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీనిపైన చాలా వీడియోస్ అయితే చేసాం మనం ఆల్రెడీ. వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఓకే, సో నియర్లీ 10 to 15 వీడియోస్. సో ఇంకా ఎక్కువనే ఉన్నాయేమో. ఓకే, సో దస్ ఎన్ని వీలైతే అన్ని వీడియోస్ అయితే చూడండి. సో దట్స్ బెటర్ యూ వాచ్ ఆల్ దీస్ వీడియోస్. దీనిపైన హిస్టరీ అండ్ కల్చర్ పైన, ఎందుకంటే మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. యు ఆర్ గోయింగ్ టు గెట్ మార్క్స్ ఫ్రమ్ దిస్ హెరిటేజ్ ఆర్ట్స్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి అన్నాం. లిటరేచర్ పైన ఖచ్చితంగా సో మనకు సో ఇంపార్టెంట్ ఏరియా లిటరేచర్ ఎక్కడి నుంచి, శాతవాహనాస్ దగ్గర నుంచి, అదే రకంగా మనకు అన్ని రకాలుగా నీకు అవసరమే. శాతవాహనాసు, ఇక్ష్వాకుసు, విష్ణుకుండిన్సు, తర్వాత కాకతీయాస్, సో దైస్ గోల్కొండ సుల్తాన్స్, అసఫ్ జాహీస్, ఈ పీరియడ్లలో ఉన్నటువంటి బుక్స్ ఏమైతే ఉన్నాయో వాటి మీద మంచి కమాండ్ అనేది రావాలి. న్యూస్ పేపర్స్ ఏమైతే ఉన్నాయో దాని మీద కూడా నీకు కమాండ్ ఉండాలి. తర్వాత కట్టడాలు, నిర్మాణాలు ఏమైతే ఉన్నాయో అవి, టెంపుల్స్ ఏమైతే ఉన్నాయో అవి, ఫోర్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి. సో ఇలా దీనిపైన ఒక అవగాహన అనేది రావాలి. మరి సో ఈరోజు మరి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు, సో మరికొన్ని ఇంపార్టెంట్ అంశాలు చూద్దాం. సో వాట్ ఇంపార్టెంట్ ఏరియాస్ అని చెప్పేసి అని అన్నాం. ఇంపార్టెంట్ ఏరియాస్లో సో దస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు బిర్లా మందిర్ అని అడిగాడు అనుకో, బిర్లా టెంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ బిర్లా టెంపుల్ దట్ ఈస్ ఆస్క్డ్. ఓకే, బిర్లా టెంపుల్ అని అడిగాడు. ఓకే, దిస్ ఈస్ బిర్లా మందిర్. ఓకే, సో బిర్లా టెంపుల్ అని అడిగాడు అనుకో. సో బిర్లా టెంపుల్ గురించి, బిర్లా టెంపుల్ అనేది హైదరాబాద్లో ఉంది అనేది అందరికీ తెలుసు. బిర్లా మందిర్ అని అన్నాం. మరి దీన్ని ఎప్పుడు నిర్మాణం చేశారు? ఇది ఓకే హుస్సేన్ సాగర్కు దక్షిణాన ఉంది. హుస్సేన్ సాగర్కు దక్షిణాన ఉంది. ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే ఏ కొండల పైన బిర్లా మందిర్ నిర్మాణం జరిగింది అంటాడు. బిర్లాలు కట్టారు కాబట్టి దీనికి బిర్లా మందిర్ అని పేరు. బిర్లాస్ నిర్మాణం చేశారు కాబట్టి దీన్ని ఏమని అన్నారంటే బిర్లా మందిర్ అని చెప్పేసి అని అన్నారు. ఓకే, ఎప్పుడు కట్టారు? ఏ కొండల పైన ఈ బిర్లా మందిర్ ఉంది? ఒరిజినల్ దిస్ ఈస్ లార్డ్ వెంకటేశ్వర చతుర్భుజ టెంపుల్. లార్డ్ వెంకటేశ్వర చతుర్భుజ టెంపుల్ అని చెప్పేసి అని అన్నాం. ఇది హుస్సేన్ సాగర్ కు దక్షిణాన ఉంది. సో ఇట్ ఈస్ లొకేటెడ్ సదర్న్ రీజియన్ ఆర్ సౌత్ సైడ్ ఆఫ్ హుస్సేన్ సాగర్. ఇట్స్ లొకేటెడ్ ఓకే, ఇట్స్ లొకేటెడ్ సదరన్ సైడ్ ఆఫ్, లొకేటెడ్ సదరన్ ఆర్ సౌత్ సైడ్ ఆఫ్ అని అన్నాం. ఓకే, సౌత్ సైడ్ ఆఫ్ హుస్సేన్ సాగర్, సౌత్ సైడ్ ఆఫ్ హుస్సేన్ సాగర్ అని అన్నాం. హుస్సేన్ సాగర్ ఎవరు కట్టారో నీకు తెలుసు. హుస్సేన్ సాగర్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఇబ్రహీం కులీ కుతుబ్ షా. కానీ ముందుండే దాన్ని నిర్మాణానికి అంతా చూసినవాడు హుస్సేన్ షా వలీ. గుర్తుందా? సౌత్ సైడ్ ఆఫ్ హుస్సేన్ సాగర్ అని చెప్పేసి అన్నాం. దీన్ని 1976లో, ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1976. In 1976 Birla Group of Company that was established. Birlas only established. Birla Group of Company, Birla Company అనే వాళ్ళు ఈ బిర్లాస్ established this one. 1976 బిర్లాస్ established this one. దీన్ని కట్టింది ఎవరంటే బిర్లాలు, టాటా బిర్లా అని అన్నాం కదా. సో ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి అని అన్నాం. దీన్ని 1976లో నిర్మాణం చేశారు. ఫ్రమ్ రాజస్థాన్ వైట్ మార్బల్ స్టోన్స్ ఆర్ బ్రాట్. దీని నిర్మాణానికి వైట్ మార్బల్ స్టోన్స్ ఎక్కడి నుంచి తెచ్చారంటే రాజస్థాన్ నుంచి తెచ్చారు. దే బ్రాట్ వైట్ మార్బల్ స్టోన్స్ ఫ్రమ్, దే బ్రాట్ వైట్ మార్బల్ స్టోన్స్. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దే బ్రాట్ వైట్ మార్బల్ స్టోన్స్ ఫ్రమ్ రాజస్థాన్. ఈ మార్బల్ స్టోన్స్ తీసుకొచ్చారు.
వైట్ మార్బల్ స్టోన్స్ ఫ్రమ్ రాజస్థాన్ అని చెప్పేసి అని అన్నాం. ఫ్రమ్ వేర్? ఫ్రమ్ రాజస్థాన్. ఈ రాజస్థాన్ నుంచి వీటిని తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. గుర్తుందా? సో మరి ఇది చతుర్భుజ విష్ణు టెంపుల్ అన్నాం. బిర్లాలు కట్టినారు కాబట్టి బిర్లా టెంపుల్ అని పిలుస్తున్నారు. 1976లో కట్టారు దీన్ని బిర్లాలు కట్టడం వల్ల ఏమని అన్నారంటే బిర్లా టెంపుల్ అని అన్నారు. ఇందులో ఉన్నటువంటి దేవుడు మరి లార్డ్ వెంకటేశ్వర, చతుర్భుజ లార్డ్ వెంకటేశ్వర టెంపుల్. దిస్ ఈస్ ఓకే, దిస్ టెంపుల్ ఈస్ ఆర్ దిస్ ఈస్ లార్డ్ వెంకటేశ్వర టెంపుల్. లార్డ్ వెంకటేశ్వర టెంపుల్, లార్డ్ వెంకటేశ్వర చతుర్భుజ టెంపుల్ అని అన్నారు. చతుర్భుజ టెంపుల్, లార్డ్ వెంకటేశ్వర చతుర్భుజ టెంపుల్ అని చెప్పేసి దీనికి పేరుంది అని చెప్పేసి అన్నాం. ఓకే, మరి ఏ కొండల పైన ఏర్పాటు చేశారు అని అడగవచ్చు. ఏ కొండల పైన ఏర్పాటు చేశారు దీన్ని అని అన్నట్లయితే దాన్ని యూ హ్యావ్ టు రిమెంబర్. ఖచ్చితంగా నీకు ఓకే, ఏ కొండలు ఇవి? సో 2 కొండలు ఉన్నాయి, ఒకటి కాలా పహాడ్, ఒకటి నౌబత్ పహాడ్. వన్ ఈజ్ కాలా పహాడ్. సో on the hills, it was established on the hills. It is established. Okay, it was established on the hills. It was established on the hills. On the hills అని అన్నాం. On the hills. One is Kala Pahad అని అన్నాం. Kala Pahad. Kala Pahad అనేది గుర్తుండాలి. ఒకటేమో నౌబత్ పహాడ్. నౌబత్ పహాడ్. వన్ ఈజ్ కాలా పహాడ్, వన్ ఈజ్ నౌబత్ పహాడ్ అని చెప్పేసి అని అన్నాం. గుర్తుందా? ఒకటి కాలా పహాడ్ అన్నాం, ఒకటి నౌబత్ పహాడ్. ఈ కొండల పైన దీన్ని ఏర్పాటు చేశారు. ఇది చతుర్భుజ విష్ణు ఆలయం. ఓకేనా? గుర్తుందా? మరి ఇది ఒకవేళ ఏ కొండల పైన బిర్లా టెంపుల్ ఏర్పాటు చేశారంటే కాలా పహాడ్, నౌబత్ పహాడ్ అనేది గుర్తుండాలి. ఏ సంవత్సరంలో కట్టారంటే 1976. దీనికి లైమ్ స్టోన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వైట్ మార్బల్ స్టోన్ అంటే రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. గుర్తుందా? ఇది హుస్సేన్ సాగర్ కి ఎటువైపున ఉంది? సౌత్ సైడ్ ఉంది, దక్షిణాన ఉంది. అలా మరి పాయింట్స్ అన్ని కూడా నీకు గుర్తుండాలి. యూ హ్యావ్ టు రిమెంబర్. గుర్తుందా? ఇక చూస్తే భాగ్యనగర్ ఆర్కిటెక్ట్ ఎవరు అని అడిగాడు ఎగ్జామ్ లో. భాగ్యనగర్ అని అన్నాం. సో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మాణం చేసింది భాగ్యనగర్ అని చెప్పేసి అంటున్నాం. యు నో వెల్. సో దిస్ ఇస్ కాల్డ్ భాగ్యనగర్. ఈ భాగ్యనగర్ అని చెప్పేసి అని అన్నాం. ఓకే, దిస్ వన్ ఈస్ కాల్డ్ హౌ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ భాగ్యనగర్ అని అన్నాం. ఓకే, భాగ్యనగర్. ఈ భాగ్యనగర్ అని అన్నాం. దీన్ని కట్టింది ఎవరు అన్నట్లయితే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఎస్టాబ్లిష్డ్ బై, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, ఎస్టాబ్లిష్డ్ బై హూమ్ ఇన్ ద సెన్స్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా అని చెప్పేసి అని అంటున్నాం. ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏర్పాటు చేశాడు. ఇట్ వాస్ స్టార్ట్ ఇన్ ద ఇయర్ 1591 అండ్ ఫినిష్డ్ ఇన్ 1593 అని చెప్పేసి అన్నారు. 1593 వరకు అంతా ఇది పూర్తి అయినట్లుగా తెలుస్తుంది. ఓకే, ఇట్ వాజ్ ఇన్ మెమరీ ఆఫ్. ఎవరి జ్ఞాపకార్థం ఇది? ఎవరి దీని మీ పేరు మీద అంటే ఇతడు భాగ్యమతి అనే ఆమెను, భాగ్యమతి వాజ్ ఎ బంజారా గర్ల్ అని అన్నాం. షీ మ్యారీడ్ భాగ్యమతి. భాగ్యమతి పేరు మీద కట్టిందే అంతనేమో భాగ్యమతి. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి అందాం. Okay, it was established on the name of Bhagyamati. It was established. It was established. It was established in 1593 అని అన్నాం. In 1593లో ఇది పూర్తి అయినట్లుగా తెలుస్తుంది. 1593 on the name of Bhagyamati. On the name of Bhagyamati. ఎవరి పేరు మీద? భాగ్యమతి పేరు మీద నిర్మాణమైంది. అందువల్ల దీని ఏమని అన్నారంటే భాగ్యనగర్ అని అన్నారు. భాగ్యమతి పేరు మీద కట్టింది కాబట్టి భాగ్యనగర్ అని పిలిచినట్లుగా తెలుస్తుంది. గుర్తుందా? దీని యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు? హూ డిజైన్ ప్లాన్. ప్లాన్ వాజ్ డిజైన్డ్ బై మీర్ మొమిన్ ఆస్ట్రాబాది. సో దీనికి ప్లాన్ వాజ్ డిజైన్డ్ బై, ఈ ప్లాన్ వేసింది ప్లాన్ డిజైన్డ్ బై whom in the sense Mir Momin Astrabadi. Mir Momin Astrabadi. Mir Momin Astrabadi అనే అతను దీనికి ప్లాన్ వేసినట్లుగా తెలుస్తుంది. మీర్ మొమిన్ ఆస్ట్రాబాది, డిజైన్డ్ బై మీర్ మొమిన్ ఆస్ట్రాబాది అని అన్నాం. ఓకే, దీన్ని ప్లాన్ వేసింది భాగ్యనగర్ కు ప్లాన్ వేసింది మీర్ మొమిన్ ఆస్ట్రాబాద్. మరి భాగ్యనగర్ అనేది ఏమైంది?
సో భాగ్యనగర్ హైదరాబాద్ అయింది. ఎలా అయింది హైదరాబాద్ అంటే, సో there's many did not come across how this became హైదరాబాద్ అనేది ఎలా అయింది అనేది many people did not come across. ఓకే, మరి ఈమె కోసం, ఈ భాగ్యమతి కోసం, ఫర్ భాగ్యమతి ఏ ప్యాలెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఫర్ భాగ్యమతి, ఈ భాగ్యమతి కోసం ఏం చేశారన్నట్లయితే, ఫర్ భాగ్యమతి ఏ ప్యాలెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఏ ప్యాలెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. A palace was established by name. Established by name హైదర్ మహల్. దీని పేరు ఏంటి అంటే హైదర్ మహల్. ఈ హైదర్ మహల్ అనే ప్యాలెస్ ని ఏర్పాటు చేశాడు. ఈ హైదర్ మహల్ చుట్టూ ఏం చేశాడంటే ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. ఈ హైదర్ మహల్ అనేది ఏర్పాటు చేశాడు. హైదర్ మహల్ చుట్టూ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యానవనాన్ని పర్షియన్ భాషలో బాగ్ అని పిలిచారు. అంటే ఈ ప్యాలెస్ ఉన్న ప్రాంతాన్ని హైదర్బాగ్ అని పిలిచేవాళ్ళు. కాలక్రమేణా హైదర్బాగ్ అనేది హైదరాబాద్ గా మారింది. బాద్ అంటే పట్టణం, బాగ్ అంటే ఉద్యానవనం. అలా సో హైదర్ మహల్ అన్నాం. ఈ చుట్టూ హైదర్ మహల్ చుట్టూ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశాడు. ఎ గార్డెన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ సరౌండెడ్ బై హైదర్ మహల్. A garden was established. A garden was established. A garden was established. Okay, surrounded by. Okay, surrounded by Hyder Mahal. Hyder Mahal. Hyder Mahal. Okay. In Persian language, garden was called. Persian భాషలో ఏమని అన్నారు? బాగ్ అన్నారు. In Persian language. In Persian language. ఈ పర్షియన్ లాంగ్వేజ్ లో మరి చూసినట్లయితే ఇన్ పర్షియన్ లాంగ్వేజ్ ఉద్యానవనాన్ని బాగ్ అన్నారు. గార్డెన్, ఈ గార్డెన్ ఏమని అన్నారు? ఉద్యానవనం. ఉద్యానవనం. ఈ ఉద్యానవనాన్ని ఏమని అన్నారు? బాగ్ అని పిలిచారు. బాగ్ అన్నారు. ఓకే, ఇట్ వాస్ కాల్డ్ బాగ్. బిఏజిహెచ్ బాగ్ అని పిలిచారు. ఓకే, మరి ఈ ప్రాంతాన్ని హైదర్బాగ్ అని పిలిచారు. ఈ ప్యాలెస్ ఉన్న ప్రాంతాన్ని దే యూజ్ టు కాల్ ఇట్ యాస్ హైదరాబాద్ అని పిలిచారు. కాలక్రమేణా హైదరాబాద్ అనేది ఏమైంది? హైదరాబాద్ గా మారింది. ఇక్కడ ఈ మీర్ మమ్మీన్ ఆస్ట్రాబాదీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు డిజైన్ చేశారని అడగవచ్చు. సో హైదరాబాద్ అనేది హైదరాబాద్ అయింది. ఆ ప్రాంతాన్ని హైదరాబాద్ అని పిలిచేవాళ్ళు. ఆ ప్రాంతాన్ని హైదరాబాద్ అని పిలిచారు. హైదరాబాద్ అని పిలిచారు అని అన్నాం. కాలక్రమేణా ఏమైంది అన్నట్లయితే, కాలక్రమేణా హైదరాబాద్ అనేది హైదరాబాద్ గా మారింది. కాలక్రమేణా హైదరాబాద్ గా మారింది. ఓకే, కాలక్రమేణా. సో దిస్ కాలక్రమేణా హైదరాబాద్ అనేది ఏమైంది? హైదరాబాద్ గా మారింది. హైదరాబాద్ గా మారింది అని చెప్పేసి అన్నాం. బాద్ అంటే పట్టణం, బాగ్ అంటే నగరం, దేశ ఉద్యానవనం. ఇలా సో భాగ్యనగర్ అనేది కూడా దట్ ఈస్ ఆల్సో ఎవరు ఆర్కిటెక్ట్ అని అడగవచ్చు. అందువల్ల దట్ యు హ్యావ్ టు రిమెంబర్. గుర్తుందా? మరి మక్కా మసీదు అని అన్నాం. మక్కా మసీదు ఎందుకు ఆ పేరు వచ్చింది? మక్కా మసీదు పునాదులు వేసింది ఎవరు అంటే, సో దిస్ మహమ్మద్ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షాకు ఒకే ఒక కుమార్తె. ఓకే, సో ఆమెను ఎవరికిచ్చి వివాహం చేశారు అన్నట్లయితే మహమ్మద్ కుతుబ్ షాకి ఇచ్చి వివాహం చేశారు. మక్కా మసీదు. సో దిస్ ఇస్ మక్కా మసీద్ అని అన్నాం. ఓకే, మక్కా మసీదు ఇది మక్కా మసీద్ అనేది కూడా మనకు. సో ఎందుకు ఆ పేరు వచ్చిందంటే మక్కా నుంచి తెచ్చిన ఇటుకలను ఉపయోగించడం వల్ల దీన్ని మక్కా మసీద్ అని అన్నారు. ఓకే, ఒకేసారి 10,000 మంది ప్రార్థనలు చేయవచ్చు. మక్కా మసీదు. దీన్ని హైదరాబాద్ లో మరి ఎవరు నిర్మాణం చేశారు? దీనికి పునాదులు వేసింది ఫౌండేషన్స్ వర్ లైడ్ బై దీనికి పునాదులు వేసింది. ఓకే, మహమ్మద్ కుతుబ్ షా. దీనికి పునాదులు వేసింది మహమ్మద్ కుతుబ్ షా అని అన్నాం. ఈ మహమ్మద్ కుతుబ్ షా పునాదులు వేశాడు. హూ లైడ్ ఫౌండేషన్స్ ఫర్ దిస్? మహమ్మద్ కుతుబ్ షా. దిస్ మహమ్మద్
Qutub Shah laid foundations for this one. So who is this one? Muhammad Qutub Shah, he laid foundations. ఈ మహమ్మద్ కుతుబ్ షా ఫౌండేషన్స్ వేశాడు అని చెప్పేసి అన్నాం. కానీ ఇది మధ్యలో ఆగిపోయింది. మహమ్మద్ కుతుబ్ షా కాలంలో ఆగిపోయింది, తర్వాత అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా కాలంలో ఆగిపోయింది. ఆ తర్వాత అబుల్ హసన్ తానిషా కాలంలో దండయాత్ర చేసిన వాడు ఔరంగజేబు. ఔరంగజేబ్ దండయాత్ర జరిగింది అని చెప్పేసి అన్నాం. ఎవరి కాలంలో? చివరి పాలకుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ఔరంగజేబు దండయాత్ర జరిగి ఇది అంతా కూడా ఈ ప్రాంతం అంతా ఔరంగజేబు అధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ ప్రాంతం అంతా, గోల్కొండ ప్రాంతం అంతా ఎవరి అధీనంలోకి? మొఘల్ సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయింది, ఔరంగజేబు కిందికి వెళ్ళిపోయింది. ఇటువంటి సందర్భంలో దీన్ని పూర్తి చేసిన వాడు ఔరంగజేబు. దీన్ని పూర్తి చేసింది ఎవరున్నట్లయితే ఔరంగజేబు దీన్ని పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. ఓకే, మహమ్మద్ కుతుబ్ షా అని చెప్పేసి అన్నాం. దీని నిర్మాణానికి మక్కా నుండి ఇటుకలు తీసుకురావడం వల్ల దీనికి రాళ్ళు రాతిపొడిని ఉపయోగించారు. దీనికి రాళ్ళు రాతిపొడిని ఉపయోగించారు, మట్టిని వాడలేదు. రాతిపొడిని ఉపయోగించారు రాతిపొడిని ఉపయోగించారు అని చెప్పేసి అన్నాం. ఓకే, వీళ్ళు ఉపయోగించడం జరిగింది. రాళ్ళు రాతిపొడి, మట్టిని ఉపయోగించలేదు. దట్ యు హావ్ టు రిమెంబర్. మట్టిని ఉపయోగించలేదు అని చెప్పేసి అంటున్నాం. మట్టిని ఉపయోగించారా అంటే మట్టిని ఉపయోగించలేదు అని చెప్పేసి తెలుస్తుంది. మక్కా నుండి తెచ్చినటువంటి ఇటుకలు ఉపయోగించారు, అందుకే దీనికి మక్కా మసీద్ అని పేరు. దీనికి ఫౌండేషన్ ఇస్తుంది మహమ్మద్ కుతుబ్ షా అయితే దీన్ని పూర్తి చేసినది ఔరంగజేబ్. ఈ మసీదును పూర్తి చేసినది ఔరంగజేబ్. పూర్తి చేసినది ఔరంగజేబ్. ఎవరు పూర్తి చేశారు? ఔరంగజేబ్ పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. ఓకే, మక్కా నుండి తెచ్చిన ఇటుకలు వాడారు. ద బ్రిక్స్ యూజ్డ్ బ్రాట్ ఫ్రమ్ మక్కా అండ్ దే వర్ యూజ్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్. దే బ్రాట్ bricks from Makkah. They brought bricks from, okay, ఈ bricks ఎక్కడి నుంచి? From Makkah and used them for the construction. And they were used for construction. అందువల్లనే ఏమని అన్నారు? దీన్ని మక్కా మసీద్ అని అన్నారు. దే వర్ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ అని అంటున్నాం. ఈ కన్స్ట్రక్షన్ కు మక్కా నుండి తెచ్చిన ఈ బ్రిక్స్ ఉపయోగించారు, అందువల్లనే దీన్ని ఏమన్నారంటే మక్కా మసీద్ అని అన్నారు. ఈ మక్కా నుండి తెచ్చినటువంటి బ్రిక్స్ ఉపయోగించడం వల్ల దీనికి ఏమని పిలిచారంటే మక్కా మసీదు అని పిలిచారు. గుర్తుందా? బ్రిక్స్ ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది 77 సంవత్సరాలు పట్టింది. దీన్ని పూర్తి చేసింది ఎవరు అంటే ఔరంగజేబు. ఓకే, ఔరంగజేబ్ దండయాత్ర ఎప్పుడు జరిగింది? ఔరంగజేబ్ గోల్కొండ పైన 1687లో దండయాత్ర చేశాడు. ఔరంగజేబ్ గోల్కొండపై 1687లో దండయాత్ర చేశాడు. దండయాత్ర చేశాడు అని అన్నాం. గోల్కొండ మొఘల్ అధీనంలోకి వెళ్ళింది. అబుల్ హసన్ తానిషా ఓడిపోయాడు. గోల్కొండ సుల్తాన్ చివరి పాలకుడు ఎవరు? అబుల్ హసన్ తానిషా. ఈ అబుల్ హసన్ తానిషా ఓడిపోయాడు. హీ వాస్ డిఫీటెడ్ కంప్లీట్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఔరంగజేబ్. ఓడిపోయాడు అని అన్నాం. Abul Hasan Tanisha ఓడిపోయాడు. So this Abul Hasan Tanisha was the last ruler in this dynasty. He was completely defeated. So this Aurangzeb attacked this one in the year 1687. 1687లో దండయాత్ర అన్నాం. Abul Hasan Tanisha was the last ruler, you know well. Akkana Madanna lived in the court of this one, and even Kancharla Gopanna utilized money like that. It was said he established a Bhadradri temple. ఇతన్ని జైల్లో పెట్టారు. సో ఇతను రాసిన బుక్ ఏంటి అని అడిగాడు. కంచర్ల గోపన్న రాసింది దాశరథి శతకం. ఓకే, ఈ అబుల్ హసన్ తానిషా సౌదేశ్ వెళ్ళి విడుదల చేసి తర్వాత
ఆ భద్రాచలం ఆలయానికి 2 గ్రామాలు దత్తత చేశాడు అని చెప్పేసి అని అన్నాం. గుర్తుందా? సో ఇలా మరి చూసినట్లయితే ఈ అబుల్ హసన్ తానిషా ఓడిపోయాడు. ఇటువంటి సందర్భంలో ఈ గోల్కొండ మొఘల్ సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయింది, మొఘలుల కిందికి వెళ్ళిపోయింది. ఇట్ వెంట్ అండర్ మొఘల్స్. ఓకే, గోల్కొండ వెంట్ అండర్ మొఘల్స్. దిస్ గోల్కొండ వెంట్ అండర్ మొఘల్స్, వెంట్ అండర్ మొఘల్స్ అని అన్నాం. ఇది మొఘల్స్ కిందికి వెళ్ళిపోయింది. ఇటువంటి సందర్భంలో ఔరంగజేబ్ కంప్లీటెడ్ దిస్ మస్జిద్, మక్కా మస్జిద్ వాస్ కంప్లీటెడ్ బై ఔరంగజేబ్. At this moment, okay, at this moment, so there is what happened in the sense, okay, so this Makkah Masjid was completed by Makkah Masjid was completed by ఔరంగజేబ్ అని అన్నాం. ఎవరు పూర్తి చేశారంటే ఔరంగజేబ్ దీన్ని పూర్తి చేశాడు, ఔరంగజేబ్. ఓకే, దీన్ని నిర్మించడానికి 77 సంవత్సరాలు పట్టింది. అంటే మధ్య మధ్యలో ఆపి నిర్మాణం చేశారు కాబట్టి దీని నిర్మాణానికి ఓకే 77 సంవత్సరాలు పట్టింది. సంవత్సరాలు అంటే కంటిన్యూస్ గా నిర్మించారా? లేదు, ఆపేశారు మధ్యలో. సంవత్సరాలు పట్టింది అని చెప్పేసి అన్నాం. ఇట్ టుక్ హౌ మెనీ ఇయర్స్ ఇన్ ద సెన్స్ 77 ఇయర్స్. 77 సంవత్సరాలు పట్టినట్లుగా తెలుస్తుంది దీన్ని నిర్మించడానికి అని చెప్పేసి అన్నాం. మధ్యలో ఆపేశారు కాబట్టి 77 ఇయర్స్ పట్టినట్లుగా. దీనికి మక్కా మసీద్ అని ఎందుకు పిలిచారు? మక్కా నుండి బ్రిక్స్ తెచ్చారు కాబట్టి మక్కా మసీద్ అని అన్నారు. ఓకే, దీనికి మట్టిని ఉపయోగించలేదు. ఈ క్రింది వాటిలో మక్కా మసీదుకు సంబంధించి సరి అయినది వాక్యం ఏది అంటాడు. మక్కా మసీదుకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది అన్నప్పుడు మక్కా నుండి బ్రిక్స్ తెచ్చి, ఇటుకలు తెచ్చి దీన్ని నిర్మాణం చేశారు. దీనికి రాళ్ళు రాతిపుడిని ఉపయోగించారు. ఇది రాళ్ళు రాతిపుడిని ఉపయోగించారు. దీన్ని పూర్తి చేసింది అబుల్ హసన్ తానిషా. అబుల్ హసన్ తానిషా పూర్తి చేశాడా? దీన్ని పూర్తి చేసిన వాడు ఔరంగజేబ్. అందువల్ల యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్ ఔరంగజేబ్ కంప్లీటెడ్ దిస్ వన్. దీన్ని పూర్తి చేసింది ఎవరంటే ఔరంగజేబ్ అనేది గుర్తుండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. గుర్తుందా? ఎన్ని సంవత్సరాలు? 77 ఇయర్స్ పట్టింది. ఇది 77 ఇయర్స్. ఎన్ని వేల మంది ఇందులో ప్రార్థనలు చేయవచ్చు? 10,000 పీపుల్ కెన్ ప్రే అట్ ఎ టైమ్. ఒకేసారి 10,000 మంది ప్రార్థనలు చేయవచ్చు. ఒకేసారి ఓకే, ఒకేసారి 10,000 మంది ప్రార్థనలు చేయవచ్చు. 10,000 మంది ప్రార్థనలు చేయవచ్చు. 10,000 పీపుల్ కెన్ ప్రే అట్ ఏ టైమ్ అని చెప్పేసి అని అన్నాం. ఎంతమంది? 10,000 మంది ప్రార్థనలు చేయవచ్చు. 10,000 పీపుల్ కెన్ ప్రే అట్ ఏ టైమ్. ఓకే, ఇలా దీని నిర్మాణం అనేది ఔరంగజేబ్ పూర్తి చేశాడని చెప్పేసి అన్నాం. ఓకే, కంచర్ల గోపన్న రాసిన పుస్తకం ఏది? దాశరథి శతకం. దాశరథి శతకం అనేది రాశాడు అని చెప్పేసి అన్నాం. ఆ దేవాలయానికి ఇచ్చిన గ్రామాలు పాల్వంచ, శంకరగిరి. పాల్వంచ, శంకరగిరి అనే గ్రామాలు ఇచ్చిన వాడు అబుల్ హసన్ తానిషా. అబుల్ హసన్ తానిషాని తీసుకెళ్లి ఎక్కడ బంధించారు? దేవగిరి కోటలో బంధించారు. ఈ అబుల్ హసన్ తానిషా ఎప్పుడు మరణించాడు? 1687లో తీసుకెళ్లారు. 13 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి మరణించిన వాడు అబుల్ హసన్ తానిషా. ఓకే, కంచర్ల గోపన్న లేదా భక్త రామదాసు అని అన్నారు. కంచర్ల గోపన్న రాసిన పుస్తకమే దాశరథి శతకం. గుర్తుందా? కంచర్ల గోపన్న రాసిన గ్రంథం, కంచర్ల గోపన్న రచన, కంచర్ల గోపన్న రచన అని చెప్పేసి అంటున్నాం. ఈ కంచర్ల గోపన్న రచన. ఓకే, ఇది దాశరథి శతకం. దాశరథి శతకము అని చెప్పేసి అన్నాం. గుర్తుందా? దాశరథి శతకం. దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇలా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్ అని చెప్పేసి అని అన్నాం. హ్యావ్ గాట్ ఐడియా? గుర్తుందా? సో యూ హ్యావ్ టు గో త్రూ ఆల్. ఒక 10 వీడియోస్ ఉన్నాయి చూడు. తర్వాత వచ్చేసి ప్రిలిమ్స్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ గుడ్ మెటీరియల్. అట్ ద సేమ్ టైం క్లాసెస్, ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. నువ్వు మాత్రం నిజంగా గ్రూప్ 1 ఆఫీసర్ కావాలంటే మాత్రం యూ హ్యావ్ టు అప్రోచ్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కొన్ని అంశాలు చూద్దాం. ఓకేనా? రైట్.